నమస్కారం. బీఆర్కే హెల్త్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. నా పేరు ధరణి ప్రగడ దీప్తి. నేను యోగా టీచర్ మరియు ముద్రా రీసెర్చర్. అలాగే మనతో పాటు ఉన్నారు శ్రీ ధరణి ప్రగడ ప్రకాష్ రావు గారు, ప్రముఖ యోగాచార్య మరియు ముద్రా ఎక్స్పర్ట్. అయితే మనం గత కొన్ని ఎపిసోడ్స్గా అసలు ఈ యోగ ముద్రలు అంటే ఏంటి, అవి ఎప్పటి నుంచి వచ్చాయి, వాటిని థెరపీ పర్పస్గా వాడచ్చా లేదా అనే విషయాలు తెలుసుకున్నాం. అలాగే మనం లాస్ట్ ఎపిసోడ్లో మనము మన గ్యాస్ట్రిక్ సమస్యకి సంబంధించిన ముద్ర గురించి తెలుసుకున్నాం. ఈరోజు ఎపిసోడ్లో మనము మలబద్ధకం గురించి తెలుసుకుందామండి. మలబద్ధకం అనే సమస్య కాన్స్టిపేషన్ అంటారు. చాలామంది సఫర్ అవుతూ ఉంటారు. అది చెప్పుకోలేని సమస్య. దానికి మందులు వాడినా టెంపరీ రిలీఫే, కానీ పర్మనెంట్ సొల్యూషన్ కోసం వెతుకుతూ ఉన్న వాళ్ళు ఎంతోమంది ఉంటారు. ఈ మలబద్ధకం సమస్యకి సింపుల్గా చాలామంది యోగా కూడా చేయలేమంటారు, కింద కూర్చోలేమండి, యోగా చేయలేమండి, యోగా అనగానే భయపడి పారిపోతూ ఉంటారు. యోగా చేయకపోయినా మలబద్ధకాన్ని తగ్గించుకునే మెథడ్స్ ఏమైనా ఉన్నాయా, ముద్రలు ఉన్నాయా, ఇవన్నీ అసలు మలబద్ధకం సమస్య ఎందుకు వస్తుంది, ఇలాంటి విషయాలు తెలుసుకుందామండి నాన్నగారి దగ్గర. దీన్ని మలబద్ధకం అంటారు. ఇది చాలామందికి సమస్య వస్తుంది. దీనికి కారణం ఏంటంటే సరిగ్గా టైంకి భోజనం చేయకపోవడం ఒకటి. అసలు చెప్తే బోల్డ్ కారణాలు ఉంటాయి. ముఖ్యంగా సరిగ్గా నీళ్లు తాగరు, రెండో దాని తగ్గ శరీర శ్రమ చేయరు, ఈ విధంగా ఉంటాయి. వీటి వల్ల మలబద్ధకం వస్తుంది. మలబద్ధకం వస్తే చాలా రకాల రోగాలు వస్తాయి. ఎందుకంటే టైంకి మోషన్ బయటకు వెళ్ళదు. దాన్ని ఏమంటారు, మలత్యాగం అవ్వదు. అవన్నప్పుడు ఎప్పుడైతే కడుపు క్లీన్ అవ్వదు, ఇతర ప్రాబ్లమ్స్ అన్నీ అక్కడ చేరుతాయి. ఎందుకంటే చెడు పదార్థాలు కనుక. దీనికి కూడా ముద్ర ఉంటుంది. ఆ ముద్ర వేయాలంటే మీరు మలబద్ధకానికి టైంకి భోజనం చేయడం ఒకటి చేయాలి. ముద్ర వేసే ముందుగా 2 గ్లాసులు గోరువెచ్చని నీళ్ళు, ఎండాకాలం అక్కర్లేదు, గోరువెచ్చని నీళ్ళు తాగాలి. 20 నిమిషాల తర్వాత మళ్ళీ 2 గ్లాసుల నీళ్ళు గోరువెచ్చని నీళ్ళు తాగండి. చాలా బాగా పనిచేస్తుంది. కొంతమందికి అతిబద్ధకంగా ఉంటే కొద్ది రోజులు టైం పడుతుంది ఈ సమస్య తగ్గడానికి. ఎప్పుడే కానీ దీనికి ముద్ర వేయవలసిందంటే ఎప్పుడైతే మీరు ముందు గ్యాస్ ప్రాబ్లం తెలుసుకున్నారో ఆ విధంగానే ఉంటుంది. దీనికి కూడా అపాన ముద్ర అని అంటాం. వేళ్ళు ఈ విధంగా పెట్టాలి. మధ్య వేళ్ళు కలిపి చూపుడు చిన్న వేళ్ళు తిన్నగా పెట్టాలి. 2 చేతులు ఈ విధంగా పెట్టి మోకాళ్ళం పెట్టుకొని కూర్చోవాలి. నడుము తల తిన్నగా ఉండాలి. కళ్ళు సున్నితంగా మూసుకోవాలి. శ్వాస ముందు కొద్దిసేపు దీర్ఘ శ్వాస తీసుకొని వదలాలి. తర్వాత సామాన్య శ్వాస, ప్రశాంతత ఉండాలి. ఇప్పుడు ఏం చేస్తుంది, శరీరంలో ప్రతి అవయవము మెల్లిగా పనిచేస్తుంది. గ్లాండ్స్, రసగ్రంథులు అన్నీ పనిచేయడం మొదలెడతాయి. తిన్న పదార్థం కడుపులోకి వెళ్ళిన తర్వాత పేగుల్లోకి వెళ్తుంది. పేగుల్లోకి వెళ్ళింది మెల్లిగా దాన్ని బయటకు పంపడానికి ట్రై చేస్తుంది. అందుకోసం తిన్నగా కూర్చోవడం అలవాటు చేస్తుంది. ఒకవేళ కింద కూర్చోలేను అంటే ఆసనం వేసుకొని కూర్చుంటారు. పద్మాసనంలో కూర్చోలేని వాళ్ళు కుర్చీలో కూర్చోవచ్చు. కుర్చీలో హాయిగా కూర్చొని, కుర్చీలో కూర్చున్నా కానీ కింద మ్యాట్ ఏదైనా వేసుకొని దాని మీద కాలు పెట్టాలి. క్రాస్ చేసే అవసరం లేదు. దీనికి ఈ ముద్ర వేయాలి. 20 నిమిషాలు వేయాలి. ఎప్పుడైతే ముందు దాన్ని తెలుసుకున్నారో అదేవిధంగా 20 మినిట్స్ ఆర్ 25 మినిట్స్ చేయండి. మీకు ఎప్పటి నుంచి మొదలవుతుంది, 18 మినిట్స్ నుంచి మీ శరీరంలో దానికి సంబంధించిన సమస్యని మెల్లిగా సాల్వ్ చేస్తుంది. ఇవాళ వేస్తే రేపు తగ్గిపోతుందని కాదు, కొంతమంది మన శరీర తత్వాన్ని బట్టి ఉంటుంది. అందుకు దీన్ని కొద్ది రోజులు వేయాలి. కొంతమందికి ఒక మండలం పడుతుంది, అంటే 42 రోజులు పడుతుంది. చక్కగా తగ్గుతుంది. మళ్ళీ రాకుండా ఉండాలంటే మరి కొద్ది రోజులు ఎక్కువ చేసుకోవాలి. 5 రోజులు 10 రోజులు ఎక్కువ చేసుకోవాలి. మలబద్ధకం ఇప్పుడిప్పుడే మొదలైందంటే వేరంగా తగ్గుతుంది. అదే మలబద్ధకం ఏళ్ళ నుంచి ఉన్న వాళ్ళకి టైం ఎక్కువ తీసుకుంటుంది. ఆ పనిముద్ర వేసిన కానీ వేయగానే రిజల్ట్స్ రాదు, 2 రోజులు రాదు. ఇది దీంట్లో ఉన్న గొప్పతనం. అది అర్థమైంది కదండి. కాన్స్టిపేషన్ సమస్య ఎలా వస్తుంది, ఎన్ని రకాలుగా మనం బాడీని మనం పాడు చేసుకుంటున్నాము. సో దానికి అపాన ముద్ర చేయాలి. ఈ అపాన ముద్ర మనం ఎంటీ స్టమక్ మీదే చేసుకోవాలండి. ఏ ముద్ర అయినా కూడా
తినగానే చేయకండి ముద్రలు, తినక ముందు చేసుకోండి, వెంటనే తినొచ్చు. ముద్ర అయిపోయిన వెంటనే 5 నిమిషాల్లో తినేయచ్చండి. అయితే ఈ ముద్ర చేసే ముందు 2 గ్లాసులు గోరువెచ్చ నీళ్ళు తాగండి. ఎండాకాలం అయితే వేడి నీళ్ళు, గోరువెచ్చ నీళ్ళు తాగకండి, మామూలు నీళ్ళు సరిపోతాయి. ఈ ముద్రలో మినిమం 20 నిమిషాలు కూర్చోండి, ఎక్కువసేపు చేసినా ఏం కాదు. మినిమం 18 మినిట్స్ చేసిన తర్వాతే ముద్ర పని చేయడం మొదలు పెడుతుందండి. ఇప్పుడు వాకింగ్ అయినా అంతే, 45 మినిట్స్ వాక్ చేసామనుకోండి, ఫస్ట్ 30 మినిట్స్ మనకి ఏ రిజల్ట్స్ ఉండవండి. లాస్ట్ 15 మినిట్స్లోనే మ్యాక్సిమం రిజల్ట్స్ వస్తాయి. అలాగే అంటే బాడీ ఫస్ట్ ట్యూన్ చేసుకోవాలి మనం ఏం చేస్తున్నాం అనేది. మన బాడీలో క్లాక్ ఉంటుంది, ఆ క్లాక్ అర్థం చేసుకుంటుంది వీళ్ళు ఈ ఎనర్జీని సెట్ చేయడానికి ట్రై చేస్తున్నారు అని. అదంతా సెట్ అయ్యేసరికి 18 మినిట్స్ పట్టేస్తుంది. దాని తర్వాత మీరు చేసిన 2 నిమిషాలైనా కూడా రిజల్ట్స్ స్టార్ట్ అవుతాయి. సో డే 1లోనే రిజల్ట్స్ వస్తాయి అనే గ్యారంటీ ఉండదు. మన సమస్య ఎప్పుడు మొదలైంది, ఎన్నాళ్ళ నుంచి ఉంది, మన బాడీ టైప్, వీటన్నిటి బట్టి 1 వీక్లో సాల్వ్ అయిన వాళ్ళు కూడా ఉంటారండి. అలాగే 3 మంత్స్ కూడా చేయాల్సిన అవసరం వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. అయితే దీనికి మనము హై ఫైబర్ డైట్ కూడా తీసుకుంటే ఇంకా మంచిదండి మలబద్ధకం సమస్యకి. దానికి ఫెను ఫైబర్ అనే ఒక ప్రోడక్ట్ ఉంటుంది. మెంతుల మీద పొట్టు అండి, అది మెంతుల మించి పొట్టుని తీసి అది విడిగా అమ్ముతారు. మీకు బయట మార్కెట్లో కూడా దొరుకుతుంది, మా దగ్గర కూడా దొరుకుతుంది. ఆ ఫెను ఫైబర్ అనే ప్రోడక్ట్ని మనము చిన్న చెంచాడు తీసుకొని దాని తర్వాత మనం భోంచేయడం అనేది మనం అలవాటు చేసుకుంటే, ఈ ముద్ర వేయడము, ఆ డైట్ తీసుకోవడం. ఫెను ఫైబర్ అంటే మందు కాదండి, అది ఫుడ్. మెంతుల మీద పొట్టు, మెంతులు నానబెట్టి తింటున్నానండి అంటే దాంతో రిజల్ట్ రాదండి. ఇన్ని మెంతులు నానబెడితే 5 గ్రాములు మెంతులు నానబెడితే 0.01 గ్రామ్స్ పొట్టు ఉంటుంది దానికి. కానీ 5 గ్రాములు పొట్టు తినాలి మీరు. అంటే ఎన్ని మెంతులు తినేయాలి, అన్ని మెంతులు మనం తినలేము. కాబట్టి ఆ పొట్టే దొరుకుతుంది. ఆ పొట్టుని కొనుక్కుని దాన్ని మీరు తింటే మీకు ఫైబర్ డైట్ వస్తుంది. దాంతోపాటు ఈ ముద్ర చేస్తే వితిన్ 7 days to 10 days అంటే 1 week to 10 daysలో పర్ఫెక్ట్ రిజల్ట్స్ వచ్చేసిన వాళ్ళు ఉన్నారండి. సో ఈ అపాన ముద్ర మీకు తెలిసిన వాళ్ళు ఎవరికైనా కాన్స్టిపేషన్ సమస్యతో బాధపడే వాళ్ళకి ఈ ముద్ర సజెస్ట్ చేయండి. అలాగే డైట్, హై ఫైబర్ డైట్ తీసుకోమనండి. వాళ్ళకి హై ఫైబర్ తెలియకపోతే మమ్మల్ని కాంటాక్ట్ చేయమనండి, మేము కూడా ఫెను ఫైబర్ సప్లై చేయగలుగుతాము. సో అదండి, తప్పకుండా ఈ ముద్రని ట్రై చేస్తారు. కాన్స్టిపేషన్ సమస్య నుంచి 100% బయటపడతారు అనే సంకల్పంతో ముగిస్తున్నానండి. నమస్కారం. నమస్కారం.